హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము చికెన్ కచోరీ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాము. నేను ముందు కచోరీకి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మనం చికెన్ కచోరీ చేస్తున్నాం కాబట్టి. అలానే నేను పిండి కూడా అంటే మైదా పిండి తీసుకున్నాను. ఇందులో వాము, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసి ముద్ద చేసి పెట్టేసుకుని తడిపి ముద్ద చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా సాఫ్ట్గా ఉంటుందని. ఇప్పుడు మనం చికెన్ని మిక్సీ చేసుకుందాం. నేను ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇలా సాఫ్ట్ అయిపోతుంది చికెన్. నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనము 2 పచ్చిమిర్చి వేసుకుందాం. చేసిన పచ్చిమిర్చి, అలానే ఒక ఉల్లిపాయ, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. అల్లం వెల్లిపాయ నేను ఫ్రెష్ది ఇప్పుడు కొట్టేసుకున్నాను. ఎందుకంటే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ అయితే నాన్ వెజ్కి ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని నేను ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ కొట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ చికెన్ అంతా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాం. అలానే ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ ఇందులో ఉన్న వాటర్, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు కచోరీస్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, అంటే కొంచెం చట్పట్ బాగుంటుంది టేస్ట్ కోసం అని, కొంచెం తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనం పిండి తీసుకుందాం. ఇది చల్లగా అయిపోయిందండి చికెన్ స్టఫ్. ఇది ఒకసారి మంచిగా ఫైన్గా మళ్ళీ ఒకసారి పిసుకుందాం. ఇలా మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుందాం. చిన్న చపాతీ సైజ్ ఉండల్లాగా తీసుకుందాం. మనం చిన్న చపాతీలాగా కొంచెం లావుగా దాల్చుకుందాం. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. అలాగా ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇలా కొంచెం మందంగా దాల్చుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ చికెన్ స్టఫ్ వేసుకుందాం. వేసుకొని ఇలా ప్యాక్ చేసుకుందాం. ఇది చిన్నగా ఒత్తుకుందాం. ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఇది ఆయిల్లో వేసుకుందాం కదా. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ కాగనివ్వకుండానే ఉండాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాం.
ఇది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నిదానంగా. నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు పక్కలను కాల్చుకున్నాక ఇది ఫ్రై అయిపోయినాక ఇది తీసేసుకుందాం. ఇలా సైడ్కి పట్టుకుంటే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇది తీసుకుందాం, మళ్ళీ వేసుకుందాం. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, ఇష్టంగా తింటారు కూడా. అలా మిగతావన్నీ ఇలానే చేసుకుందాం. చికెన్ కచోరీలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.